ఆమె నివాసానికి వెళ్లడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక పెద్ద కుటుంబం, ఆ పెద్ద కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి సాయి కృష్ణని ఒకరోజు సడన్ గా పోలీసులు తీసుకెళ్లారు. ఆ తర్వాత సాయి కృష్ణ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడు. అక్కడున్న కానిస్టేబుల్ కానీ చాలా మంది లాకప్ డెత్ చేశారు అని చెప్పిన పరిస్థితి. లాకప్ డెత్ చేస్తే సిఐ మాట్లాడిన మాటలు క్షణక్షణం విజయలక్ష్మికి గుర్తొస్తూ ఉంటాయి. అదే అంశాన్ని మీడియా ముందు కూడా పలు సందర్భాల్లో ఆమె ప్రస్తావించిన పరిస్థితులు కూడా మనం చూసాం. ప్రస్తుతం సాయి కృష్ణ నివాసంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఉన్నారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడబోతున్నారు. కటకటాల వెనకే సాయి కృష్ణని ఉంచేశారు, లాకప్ డెత్ చేశారు అని చెప్తున్నారు. అదేవిధంగా పలువురు ప్రత్యక్ష సాక్షులు కూడా వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న పరిస్థితి. ఒక సాయి కృష్ణ, ఒక క్రాంతి కుమార్, మరి ఇంకెంతమంది పోలీసుల దాష్టీకానికి బలైపోవాలి అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర విలపించడం కూడా మనకు కనిపిస్తోంది. సాయి కృష్ణ కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా విజయలక్ష్మికి సంబంధించిన సోదరులు అంతా కూడా ప్రస్తుతం ఆమెతో పాటే ఉన్నారు. వారి నివాసానికి చేరుకున్నారు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారితో మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. గాదె సాయి కృష్ణ నివాసానికి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. వారిని ఓదార్చి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తున్నాం. గాదె విజయలక్ష్మి మనకు కనిపిస్తున్నారు. గాదె సాయి కృష్ణ తల్లి. ఆమె 39 రోజులుగా ఏ రోజైతే సాయి కృష్ణను పోలీసులు తీసుకెళ్లారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోరాడుతూనే ఉన్నారు. పోలీసులు ప్రభుత్వాన్ని, కనిపించిన ప్రతి నాయకుడిని కూడా వెళ్లి కలిసి తన కొడుకుని తీసుకురావాలి, తన కొడుకుని చూపించాలి అని అడుగుతూనే ఉన్నారు. పోలీసుల్ని ప్రశ్నించారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కానీ ఆమెకి సమాధానం దొరకలేదు. ఆఖరికి హైకోర్టు గడప కూడా తొక్కారు విజయలక్ష్మి. హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. 29వ తారీఖుకి వాయిదా పడిన నేపథ్యం కూడా మనకు తెలిసిందే. ప్రస్తుతం సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఈ 39 రోజులుగా తను చేస్తున్న పోరాటం, తన ఆవేదన మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక పెద్ద కుటుంబంలో ఉన్న ఒక యువకుణ్ణి లాకప్ డెత్ చేసి చంపేశారు. పోలీస్ హింసకు, చిత్రహింసలకు బలైపోయాడు సాయి కృష్ణ అనే విషయం తెలిసింది ప్రస్తుతం విజయలక్ష్మికి. ఆ ఆవేదనతో ప్రస్తుతం విజయలక్ష్మి కనిపిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల నుంచి కానీ సమాధానం రాని పరిస్థితి. అదేవిధంగా వివిధ వీడియోలు కూడా ఇదే సందర్భంలో బయటకు వస్తున్నాయి. క్రాంతి కుమార్ అనే వ్యక్తి సిఐ నాగరాజు తనని ఏ రకంగా చిత్రహింసలకి గురి చేశాడు అని చెప్తూ ఏకంగా గుళికలు మింగి వీడియోలోనే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మరో యువకుడు మహంకాళి అనే వ్యక్తి ఆ రోజు అసలు ఏం జరిగింది, సాయి కృష్ణతో పాటు ఎంతమందిని తీసుకెళ్లారు,